కూడా ప్రభు రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొందని వారుంటే మారు మనసు పొందాలని ప్రభు పేరట మనవి. ఎందుకంటే చాలా మంది నీటితో బాప్తిసం తీసుకుంటే సరిపోద్దనే వారు చాలా మంది ఉన్నారండి. నీటితో బాప్తిసం తీసుకుంటే సరిపోదు, నీటితో తీసుకుంటే ఈ లోకానికి వారికి మనము క్రైస్తవులు కనబడతాం. కానీ దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ముఖ్యంగా మనము మారు మనసు పొందాలండి. ఆ మారు మనసు లేకుండా ప్రభు రాజ్యంలో మనము ప్రవేశించలేము. ప్రతి ఒక్కరు మారు మనసు లేని వారు ఉంటే మారు మనసు పొందాలని ప్రభు పేరట మనవి. అలాగే ఈ లోకము శాశ్వతము కాదండి. ఎందుకంటే ఈ లోకం ఎప్పటికైనా మనము మరణించాల్సిందే. అలాగే మనకు నిత్య జీవము దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆ రాజ్యంలో చేరాలంటే ముఖ్యంగా మనము మారు మనసు చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని ప్రభు పేరట మనవి.